మార్కాపురం జిల్లా కనిగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన అంజమ్మ అనేటువంటి వృద్ధురాలి అంత్యక్రియల విషయంలో నిన్నటి నుంచి హై డ్రామా కొనసాగుతోంది. తమ పూర్వీకుల కాలం నుంచి సర్వే నంబర్ 554లో 2 ఎకరాల 40 సెంట్ల భూమిని శ్మశానంగా వాడుతున్నామని, అందులో కనీసం 34 సెంట్లు తమకు కేటాయించాలని వృద్ధురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అది సెటిల్మెంట్ పట్టా భూమి కావడంతో అధికారులు అక్కడ ఖననానికి ససేమిరా అంటున్నారు. దీంతో వృద్ధురాలి మృతదేహంతో రాత్రంతా బంధువులు జాగారం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమకు పాత స్థలమే కావాలని వృద్ధురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మార్క్ చేసింది అనుకోండి, ఇదిగో బాబు ఇది ఎంత మీ మార్క్ చేసింది, మీరు దాన్ని అడ్డుపడతారు. అది పెద్దోళ్ళు చేసే తప్పు సార్. అది మేము వచ్చాక ఇప్పుడు మాకు అర్థమైంది అదంతా. మాకేం తెలుసు, చదువులేని మాకేం తెలుసు అంటే చదువులేని వాళ్ళు మనోళ్ళు కొడతారా, వాళ్ళు మనోళ్ళు కొడతారా? మేము అది మరి మా ఎప్పటి నుంచో పులుచుకోండి, అది వద్దు లేదు అంటే లేదు. మాకు తెలియదు కాబట్టి అది ఇష్యూ అయినప్పుడు వీళ్ళు చెప్పుకొని చేసుకోవాలి. మనోళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు 40 రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తూ ఉంది. మీ మధ్యన నడుస్తున్నాము, మీ మధ్యతో మాట్లాడుతున్నాము. పండు అనే ఆయనతో మాట్లాడుతున్నారు, సాయి అనే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. రోజుకొక విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సిఐ గారు కానీ నేను కానీ. నేను తక్కువ కానీ సిఐ గారు ప్రతి విషయంలో ఉన్నారు ఇందులో. ఆయన ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు చెప్తుంటే. ఎందుకంటే మీకు ఏదైనా దారి చేద్దామని చూస్తుంటే మీరు ఎవరు ఒక దీనికి కూడా ముందుకు రావట్లేదు, ఒక్కటిగా రావట్లేదండి. మీరు ఎవరు కూడా మీకు ఎవరికి అన్యాయం చేయాలని మాకు లేదండి. నేను 2 ఎకరాలు ఖాళీగా పోయే వాళ్ళకే సపరేట్ చేసి బిట్టు సబ్ డివిజన్ చేసి మరీ ఇప్పిస్తాను మీకు ఒక గంటలో. మీరు తీసుకొని వెళ్ళండి దయచేసి. మీకు చేతులు ఎత్తి నమస్కారం. లాగేసుకుంటున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా అందరూ తెలుసు. ఎందుకని భూములకు బాగా రేట్లు వచ్చినాయి, ఈ హైవే పడింది, అంతా ఉన్నాయి. కానీ మీకు అది శ్మశానం అని చెప్పే ఒక కాగితం కూడా లేదండి. ఏదన్నా రికార్డులో కూడా ఉండాలి కదా. మీ వైపు ఇంత ఇచ్చున్నా కూడా మేము మీ వైపు పోరాటం చేసేవాళ్ళం. నేను అదే మీకు సంబంధించిన పురాతనమైన రికార్డ్స్ మొత్తం అంతా వెతికి అసలు ఏంటనేది కేసు పూర్వపర వాళ్ళు చూస్తామని చెప్పి చూస్తే అక్కడ కూడా అది శ్మశానం అని కానీ అసైన్మెంట్ అని కానీ మీకు ఇచ్చినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవండి ఓబయ్య గారు. లేకపోతే ఇంత దూరం మేము రాము, మీకు ఇంత ఇది చెయ్యము. మీకు మంచి ల్యాండ్ చూపిస్తానండి, ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి చెప్తున్నారు. రాత్రి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా దానికి ఏర్పాట్లు చేసి అది ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాత్రి ఆ మాట మీ అందరూ, మీ ఆడవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి, రాత్రి నుంచి నిన్న మార్నింగ్ నుంచి అట్లా పెట్టుకొని ఉన్నారే. ఎవరిదైనా అది బాధ కదా. మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చాము. ఒకసారి ఆలోచించుకుంటాం. మీరు కప్పుకోండి, అమ్మగారు చెప్పండి, కప్పుకోండి. అయితే చిన్నసేనండమ్మా, ఇప్పుడు రేట్లు వచ్చి నువ్వు కప్పులు ఇప్పుడు అయిపోయింది.
లేదు. మీ చేతిలో న్యాయస్తులు న్యాయం ఉండాలని మా జాడన్న ఫోన్ పోవటానికి లేదు, చెల్లులకు పోవటానికి లేదు, మాకు ఎవరి కాడికి పెద్దాళ్ళ కాడికి పోవటానికి కూడా లేకుండా అధికారం మీద మమ్మల్ని పనిచేసింది. మాకెందుకయ్యా వల్ల కాళ్ళు లేదు బతుకు, మేము ఉంటే పోతేను నాయన. ఎన్ని సంవత్సరాల నుంచి ఎల్లారి వదిలి అదే వల్ల కాళ్ళు, ఆ వల్ల కాళ్ళు లేకుండా మేమేం బతకాలా, ఏం చెయ్యాలా మేము? జయలక్ష్మి నా పేరు. ఇక్కడ బోయా కులస్తులు ఒక నెల క్రితం మాకు ఒక కంప్లైంట్ పెట్టున్నారు. మేము ఇక్కడ స్థలం శ్మశానానికి వాడుతుంటే మాకు అడ్డగించారు అనేది వాళ్ళ ఆరోపణ. అందునిమిత్తం మేము ప్రస్తావిత స్థలంలో వెళ్ళి విచారించడమే. అది రికార్డు దాఖలా పట్టాలండి అయింది. పోలీసు వారు కూడా మమ్మల్ని రిపోర్ట్ అడుగుతున్నారు, ఇట్లా విలేజ్ కంప్లైంట్ పెట్టారు, అడిగిస్తున్నారు. మమ్మల్ని రిపోర్ట్ అడిగారు. రికార్డు పరిశీలించి అది పట్టాదారులకి అంటే పట్టా ఈ గతంలో వీళ్ళు కొంతమంది బోయ కులస్తుల్ని అక్కడ కూర్చోబెట్టడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మేము స్థలానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎటువంటి సమాధులు కానీ ఏమీ కనిపించలేదండి. వీళ్ళైతే చెప్పడం ఏంటంటే రాత్రి మొత్తం పూజ చేశారని ఆరోపణ చేస్తున్నారు. దాని నిమిత్తం రికార్డు పోలీసు వారు అది జరగన ఒక నెల తర్వాత ఈరోజు బోయ కులస్తుల మనిషి ఒకరు చనిపోయారని చెప్పి చెప్తే సేమ్ అదే స్థలంలో పట్టాలండి అని చెప్తున్న స్థలంలోనే పూడ్చిపెట్టడానికి వెళ్ళటం జరుగుతుంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. పట్టాదారు మాకు అబ్జెక్ట్ చేస్తున్నారు, మా స్థలంలోకి వచ్చి బోయ కులస్తులు సమాధానం చేస్తున్నారు అని ఎస్ఐ గారి కంప్లైంట్ పెట్టినప్పుడు ఎస్ఐ గారు ఏం యాక్షన్ తీసుకోలేదని వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ వచ్చిందండి ఎస్ఐ గారికి స్పెషల్, మీరు సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకొని దాన్ని లా ప్రకారం మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం 4-5 స్థలాలు గవర్నమెంట్ స్థలాలు చూపించడం జరిగింది. వాళ్ళలో వాళ్ళు మేము చూపించిన మేము సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి పోలీసు వాళ్ళు అందరం వెళ్ళి చూపించగా వాళ్ళు స్థలాలు తీసుకోవడానికి ఇష్టపడక ఏదైతే పూర్వం నుంచి మేము పెట్టుకుంటున్నామని చెప్తున్నారో అదే స్థలంలో పెట్టాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ శవాన్ని కూడా కూర్చోపెట్టడానికి వీలు లేకుండా ఇక్కడే పెట్టేసుకొని కూర్చున్నారు. అందుని మిత్తం వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. వీళ్ళది గడచెవిన ఇక్కడే కూర్చొని బైఠాయించి సంబంధిత పట్టాలంలోనే మేము పెట్టాలి, అక్కడే మేము కూర్చోబెట్టాలి చెప్పడం. అందులో భాగంగా నేను గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది తీసుకుంటే నేను కలెక్టర్ గారికి కూడా ప్రతిపాదన పంపిస్తాను చెప్పడం. అది కూడా వాళ్ళకి అనునయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారు అందరూ ఉంచున్నాం, ఇదే పని మీద ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు మరి ఎలా చేస్తారనేది